హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. టీజర్ తో లెనిన్ మూమెంట్ మారిందా లేదా, మిక్సిడ్ టాక్ తో ఇండస్ట్రీ హిట్ వైపు వెళ్తున్న దృశ్యం 3, 300 కోట్లు కొట్టే వెళ్తా అంటున్న సూర్య కరుపు ఫిలిం. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ 3 మూవీస్ తో హ్యాట్రిక్ కొట్టిన హీరోలు చాలా తక్కువ మంది. అందులో నేను వెళ్తా అంటున్నాడు సుమంత్ ప్రభాస్. ఫస్ట్ మూవీ మేం ఫేమస్ బ్రేక్ ఈవెంట్ తో పోల్చుకుంటే బ్లాక్ బస్టర్ హిట్ అవగా, ఇప్పుడు గోదావరి గట్టుపైన సినిమా 4.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 4.3 కోట్ల షేర్ ని ఇప్పటికే కలెక్ట్ చేసింది. మరో 20 లక్షలు కలెక్ట్ చేస్తే ఈ సినిమా హిట్. నెక్స్ట్ అయితే సరిగ్గా ప్లాన్ చేసుకుని సేఫ్ గా ఆడితే మాత్రం హ్యాట్రిక్ అయితే పక్కా అని చెప్పొచ్చు. అక్కినేని హీరో అప్కమింగ్ ఫిలిం లెనిన్ సినిమా నుంచి రీసెంట్ గా టీజర్ బయటకు వచ్చింది. నాగార్జున గారు 40 ఇయర్స్ ని ఇండస్ట్రీలో కంప్లీట్ చేసుకోవడంతో దీన్ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తే డికెట్ బ్యాక్ వచ్చిన సినిమాలు గుర్తొస్తాయి. అదే బావమరదల్లా పల్లెటూరి సినిమా వాతావరణం. అయితే అక్కినేని హీరోలకి పల్లెటూరి వాతావరణ సినిమాలు బాగా కలిసి వచ్చాయి. చూడాలి ఈ సినిమా ఎంతవరకు క్లిక్ అవుతుందో. రీసెంట్ మూవీస్ బాక్సాఫీస్ రిపోర్ట్ చూసే ముందు నార్త్ అమెరికా డేటాని గమనిస్తే ఊసరవెల్లి నార్త్ అమెరికాలో $11,000 మాత్రమే కలెక్ట్ చేస్తూ ఎండ్ అయింది. సో రీ రిలీజ్ లో మరొక ఫ్లాప్ గా చెప్పొచ్చు. ఇక ఓవర్సీస్ మొత్తం మీద చూసుకుంటే $19,000 మాత్రమే కలెక్ట్ చేస్తూ అక్కడ కూడా రన్ కంప్లీట్ అయింది. ఇక పెద్ద చూసుకుంటే $1,00,000 తో మొదలైన ఈ సినిమా 50,000, 30,000, 20,000 అంటూ తగ్గుకుంటూ రాగా ఇప్పుడైతే 10,000 జమ్ మాత్రమే కనిపించింది. సో ఓవరాల్ గా చూసుకుంటే $4,60,000 మాత్రమే నార్త్ అమెరికాలో కలెక్ట్ చేసింది. యుఎస్ఏలో చూసుకుంటే $4,15,000 రేంజ్ లో ఉండగా ట్రైలర్ తర్వాత సాంగ్ వచ్చింది, అయినా కూడా 500,000 టచ్ చేయలేదు. ఈ 2 డేస్ లో ఏమైనా గ్రోత్ కనిపించిందంటే 500,000 వైపు వెళ్ళొచ్చు. మరి ఓవర్సీస్ లో 1 మిలియన్ ఎప్పుడు కొడుతుందో చూడాలి. ఇక దృశ్యం 3 విషయానికి వస్తే ఈ సినిమాకి వచ్చింది మిక్స్డ్ టాక్ బ్లాక్ బస్టర్ దాకా అర్థం కావట్లేదు. ఆ సినిమాకు వచ్చిన టాక్ తోనే సినిమా ఇండస్ట్రీ రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తుంది. డే 1 42 కోట్లతో ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 33 కోట్లు కలెక్ట్ చేస్తూ మలయాళ సినిమా పరంగా రికార్డ్ పెట్టగా డే 3 మరొకసారి నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. డే 3 ఏకంగా 41 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయడంతో 3 డేస్ కే 116 కోట్లకు వెళ్లిపోయింది ఈ సినిమా. షేర్ 52 కోట్ల రేంజ్ లో ఉంది. ఓవర్సీస్ నుంచి ఏకంగా 69 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం కేరళలో 29 కోట్లు, తెలుగు స్టేట్స్ లో 4 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. అండ్ ఈ రోజు మరో 40 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తుండడంతో ఓవరాల్ గా 4 డేస్ కే 160 కోట్లకు వెళ్లనుంది. మలయాళీ సినిమాల పరంగా వీకెండ్ లో ఇది ఆల్ టైమ్ రికార్డ్. మరో 140 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమాని ఇండస్ట్రీ హిట్ గా చెప్పొచ్చు. సో మండే నుంచి హోల్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతానికి మూవీ బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఉంది. ఇక కరుపు విషయానికి వస్తే మరొకసారి గ్రోత్ చూపెడుతూ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది ఈ సినిమా. 8th డే 12 కోట్లు కలెక్ట్ చేస్తే 9వ రోజు ఏకంగా 17 కోట్ల పైన కలెక్ట్ చేస్తూ సూర్య కొన్ని సినిమాలు ఫస్ట్ డే కూడా కలెక్ట్ చేయాలని నెంబర్ 9వ రోజు కలెక్ట్ చేసింది ఈ సినిమా. దాంతో తమిళనాడులో 100 కోట్ల మార్క్ దాటేస్తూ సూర్యకి తమిళ్లో ఫస్ట్ 100 కోట్ల సినిమాగా నిలిచింది. అండ్ రజనీకాంత్, విజయ్, అజిత్, శివకార్తికేయన్, విక్రమ్ల తర్వాత ఈ ఫీట్ అందుకున్న హీరోగా నిలిచాడు సూర్య. ఇక 150 కోట్లు టచ్ చేసినా కూడా ఇదే ఆర్డర్ అయితే కనిపిస్తుంది. అయితే సౌత్ మొత్తం మీద అన్ని స్టేట్స్ లో కూడా మంచిగా పర్ఫార్మ్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేయడంతో ఇప్పటి వరకు 218 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సండే కాస్త గ్రోత్ చూపెట్టిందంటే 10 డేస్ కి 240 కోట్లకి వెళ్లిపోవచ్చు. అప్పుడు ఫుల్ రన్ లో 300 కోట్లు అనేది పాసిబుల్ నెంబర్. పీకే ఫిల్మోగ్రఫీలో పంజే సినిమాకు ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉంది. ఫ్యాన్స్ కంటే ఈ సినిమాకి న్యూట్రల్ ఆడియన్స్ నుంచి ఎక్కువ రెస్పాన్స్ రాగా ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుందని ఎప్పటి నుంచో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఫైనలీ ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేష్ గారు ఈ సినిమా రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 2న ప్రాపర్ గా పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్స్ ఎలానో నెంబర్ పెడతారు. అండ్ ఈ సినిమాకున్న న్యూట్రల్ పుల్ సినిమాకి 10 కోట్ల ఓపెనింగ్స్ తీసుకొస్తుందో లేదో చూడాలి. తెలుగు సినిమానే కాదు, రీ రిలీజ్ లో చూసుకున్నా కూడా 10 కోట్ల ఓపెనింగ్ పెట్టిన ఓన్లీ సినిమా బాహుబలి ఎపిక్. మరి తర్వాత 10 కోట్లు పెట్టే సినిమా ఏదవుతుందో చూడాలి. అసలే ఈ ఇయర్ అతిథి 1 నేనొక్కడినితో పాటు ప్రభాస్ బర్త్డేకి కూడా ఒక సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఎన్ని సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి. మీరే అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. దృశ్యం 3 ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో, పంజా డే 1 ఎంత నెంబర్ పెట్టచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.